అన్నట్టు ఈ భూమి మీద బిర్యానీ తినే బాకి ఉండాలి కానీ యమభటులు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పోదాంపా అన్నా కూడా బ్రో నాకు హౌస్ ఇంకా వ్యాలిడిటీ భూమి మీద అయిపోలే, ఎక్స్పైరీ డేట్కి ఇంకా చాలా టైం ఉన్నది, మీరు ఏదో రాంగ్ పిన్ కోడ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు, వెళ్ళిపోరని చెప్పవచ్చు. అగో యాదాద్రి జిల్లా రావన్నపేట మండలం లక్ష్మాపురంకి వెళ్ళి ఒక బ్రదర్కు గసొంటి అనుభవమే అయింది. ఈ బ్రదర్కి ఇంకా పొలంలో యూరియాజలే బాకీ బాగానే ఉన్నది, లేకుంటే ఈ పాటికి పూలు జల్లుకుంటా తీసుకపోయేటోళ్ళు. గంత పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రావన్నపేట మండలం లక్ష్మాపురం కాడుండే మచ్చగిరి అనే అన్న ఆయన కాలు జారి మూసీ నదిలో పడ్డాడట నిన్న మాపడించి. మూసీలో ఇక మొన్నటి వానలకు వరద బాగుండే వరకు అట్లనే కొద్ది దూరం మునకలేసి కూడా కొట్టుకపోయిండట. ఇక నడిమిట్ల పెద్ద గుట్ట బండ అడ్డం ఉండే వరకు బండను పట్టుకొని గండం నుంచి తప్పించుకొని బండ మీదకి ఎక్కిండు. ఇక బండ మీదకి ఎక్కి కేకలేస్తే అట్లకెళ్ళి పోయిన వాళ్ళు చూసి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు. పోలీసు వాళ్ళు ఎస్డీఆర్ఎఫ్ టీములతోటి ఆడిపోయి ఆయనను ఒడుగు తీసుకొద్దామని చూసిరు కానీ అప్పటికే సిమ్మ చీకట అయిపోయింది. నదిలో వరద బొయ్య మూతలు మోసుకుంటా వారుతున్నది. అబ్బో గిసొంటి టైంలో ఆయనను కాపాడుతందుకు మనం పోతే మనం అటే చిక్కుతామని వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. ఇక ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు పొద్దుగాలు వచ్చేదాకా రాత్రి అంతా 12 గంటలు గజగజ వణుక్కుంటా ఆ బండ మీదనే ఉన్నాడు అన్న పాపం. ఇక పొద్దుగాల ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు లబ్బర్ పడి వేసుకొని పోయి ఒడుగు తీసుకొచ్చిర్రు. ఇట్లా ఇప్పటికన్నా జర ఒడ్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయినప్పుడు చూసుకుంటా పోయా అన్న.